పాటు ప్రవీణ్ గారు ఉన్నారు, బీజేవైఎం రాష్ట్ర నాయకులు. ప్రవీణ్ గారు చెప్పండి, ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ఫీజు రీఎంబర్స్మెంట్ ఇప్పటి వరకు విడుదల చేయకపోవడం, తర్వాత బయట మాటలు చూస్తే ఆహా ఊహా అన్నట్టు అనిపిస్తుంది. ఏంది బీజేవైఎం స్టార్ట్ అయింది? రేవంత్ రెడ్డి గారికి ఫస్ట్ సిగ్గు శరం ఉంటే ఈ రాష్ట్రం మీద కాన్సన్ట్రేట్ చేయాలి. అది కాకుండా ప్రధానమంత్రి మోడీ గారి మీద వ్యాఖ్యలు చేయడం అంటే చాలా సిగ్గు చేయడు. ఈ రోజు కేసీఆర్ కావచ్చు, రేవంత్ రెడ్డి కావచ్చు, ఇద్దరు దొందే, ఇద్దరు దొంగలే. ఈ రాష్ట్రంలో కాలేజీలు కావచ్చు, స్కూల్ కావచ్చు, ఇంజనీరింగ్ కాలేజ్ కావచ్చు, అనేక పెద్ద ఎత్తున దోపిడీ చేస్తా ఉన్నారు. డొనేషన్ల పేరు మీద లక్షల రూపాయలు సంపాదిస్తున్నారు. వాళ్ళు పేద తల్లిదండ్రుల యొక్క ముక్కు పిండి వసూలు చేస్తున్నారు, రక్తం వసూలు చేస్తున్నారు, మొత్తం ఫీజులు వసూలు చేస్తున్నారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అసలు విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు మీరు ఎన్నిసార్లు సమీక్షలు నిర్వహించారు? అసలు ఫీజు ఉంటే విద్యా వ్యవస్థ నాశనం అవుతుందని తన వద్దనే ఉంచుకున్నాడని చెప్పి వేరే వాళ్ళ వద్ద నీ దగ్గర ఉంటే ఇంకా నాశనం అవుతుంది. అంతకుముందు ఎంత సమీక్షలు ఉండే, నీ దగ్గర ఉంటే అసలు ఏం లేదు, కనీసం దాని మీద సమీక్ష లేదు, రివ్యూ లేదు, ఏ విధమైన చర్యలు లేవు. స్కూల్ స్టార్ట్ అయ్యి దగ్గర 10 రోజులు ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. 12 తరగతి స్కూల్ స్టార్ట్ అవుతున్నాయి, కాలేజ్ స్టార్ట్ అవుతా ఉన్నాయి. ఎక్కడ కూడా మౌలిక వసతులు లేవు, పక్కా భవనాలు లేవు, స్కూళ్ళల్లో టాయిలెట్స్ లేవు. అదే విధంగా స్కూల్ ఫీజుల నియంత్రణ చట్టం లేకపోవడం వల్ల లక్షల రూపాయలు అడ్మిషన్ల పేరుతోటి, డొనేషన్ల పేరుతోటి పేద విద్యార్థుల తల్లిదండ్రులను దొబ్బక తింటున్నారు. రేవంత్ రెడ్డికి కనీసం సోయి ఉన్నదా? ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి పాలన జరుగుతుందా? ఫామ్ హౌస్ లో పండుకున్నట్టే, కేసీఆర్ లో పండుకున్నట్టే, ఈయన కూడా సెక్రటరీలో పండుకొని నిద్ర అవుతున్నట్టే ఉన్నది. రాష్ట్రంలో విద్యార్థుల మీద కనీసం సోయి లేదు, ఏ విధమైనటువంటి అవగాహన లేదు. ఎన్ని ఫీజులు తీసుకుంటున్నారు, ఎంతమంది విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు ఆగమవుతున్నారు అనేది ఇంతవరకు రేవంత్ రెడ్డికి కనీసం అవగాహన లేదు. 10,000 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ పెండింగ్ లో ఉంది. కాలేజ్ ఎట్లా నడుస్తాయి? కాలేజీలో డబ్బులు లేకపోవడం వల్ల వాళ్ళ యాజమాన్యాలంతా కూడా విద్యార్థుల మీద ఒత్తిడి చేస్తున్నారు. మీరు డబ్బులు కట్టండి, సర్టిఫికేట్ తీసుకోండి అంటున్నారు. దీనికి కారణం ఎవరు? ఈరోజు రేవంత్ రెడ్డి. ఈరోజు ఆరోగ్యశ్రీ కాంచెల్ని ప్రతి సంక్షేమ పథకాన్ని ఎత్తివేసినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫీజు రియంబర్స్మెంట్ స్కీమ్ ఎత్తేసే విధంగా ఈరోజు రేవంత్ రెడ్డి పాలన ఉన్నది. ఆయన 1000 కోట్లకు అమ్ముడు పోతుండు. చైతన్య నారాయణ కాలేజీల మీద యాక్షన్ ఎందుకు తీసుకోవట్లేదు? వేలాదిగా పుట్టగొడుగులాగా సందులో బొందులో పుట్టుకొస్తున్నటువంటి చైతన్య నారాయణ కాలేజీల మీద యాక్షన్ ఎందుకు తీసుకోవట్లే? నీకు చేత కావట్లేదు, దమ్ము లేదా? నువ్వు ముఖ్యమంత్రి మొగడు వేనా అసలు అని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. రాబోయే రోజుల్లో బీజేపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నీ యొక్క అంతం చూస్తామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం.